హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీవెన్ వ్లాగ్స్. నేను మీ వెన్నెలని. చాలా రోజులయింది పోస్ట్ చేసి వీడియో. హెల్త్ బాలేదసలు. కొంచెం స్పాండైటిస్ వచ్చింది కొంచెం. అందుకే మెడిసిన్స్ తీసుకుంటున్నా. సో, ఈరోజు మన ఈవినింగ్ స్నాక్స్ కోసమని ఆనియన్ కచోరీ చేసుకుందాం. దానికి 1 కప్ మైదా, 2 2 టేబుల్ స్పూన్స్ బటర్. బటరే ఏసుకోండి. అమూల్ బటర్. ఇంట్లో ఉండే వెన్న కూడా ఏసుకోవచ్చు. నేను అమూల్ బటర్ తీసుకున్నా. టేస్ట్‌కి తగినట్టు సాల్ట్ కొంచెం హాఫ్ తీసుకోండి చాలు. ఇప్పుడు దీన్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కొంచెం కొంచెంగా వాటర్ ఏసుకొని కలుపుకుందాం మనం. ఇట్లా కలుపుకొని మనం కొంచెం సాఫ్ట్ పిండిలాగా కలుపుకొని చపాతీ పిండిలాగా హాఫ్ అన్ అవర్ పాటు దీన్ని నానబెట్టుకోవాలి. మనము కొంచెం ఆయిల్ ఏసుకొని కలుపుకొని ఒక 30 మినిట్స్ రెస్ట్ ఇద్దాం. నానబెట్టుకుంటే ఆ లోపల మనం దీని లోపల స్టఫింగ్‌కి చేసేసుకుందాం మనం. ఇప్పుడు మనం స్టఫింగ్ కోసం ఆనియన్ కర్రీ చేసుకుందాము. ఇప్పుడు కడాయి ఆన్ చేసుకున్నాను. ఒక స్పూన్, ఒక గంట ఆయిల్ ఏసుకొని కొంచెం వేడెక్కాక ఇప్పుడు ఆయిల్ వేడెక్కాక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. జీలకర్ర వేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసేసుకోండి. ఒక 2 బిగ్ సైజ్ ఆనియన్స్ చాలు. ఇప్పుడు ఆనియన్స్ వేసాం కానీ పచ్చిమిరపకాయలు వేసేసుకుందాము. వేసుకున్న తర్వాత మనం దీనికి సరిపడా ఉప్పు, వేసుకుని అది కొంచెం లేతగా గులాబీ రంగు వచ్చే తర్వాత మగ్గించుకుందాం. ఇప్పుడు చిటికెడు పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక స్పూన్ వేసుకోండి. వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ కారం పొడి. మీకు టేస్ట్‌కి కారం ఏదో ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి. హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, కొంచెం చాట్ మసాలా పౌడర్ వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు నేను 2 స్పూన్స్ శనగపిండి తీసుకున్నాను. దీంట్లో వేసేసుకోండి. వేసుకుని పైన తిప్పుకుంటూ ఉండండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. అయిపోయినట్టే, ఇంకా స్టఫింగ్ కి కర్రీ ఇది అయిపోయింది. దించేసుకుని కంప్లీట్ గా కూల్ డౌన్ అయిపోవాలండి కర్రీ అంతా. ఇట్లా చిన్న రౌండ్ లాగా తీసుకుని ఇట్లా మెత్తగా ఇట్లా కొంచెం ఇట్లా ఫ్లాట్ గా ప్రెస్ చేసుకోండి. ఇట్లా తర్వాత కొంచెంగా కర్రీ తీసుకోండి. మనం పోలీలకు ఎట్లా మూస్తామో అట్లనే క్లోజ్ చేసుకోవాలి. ఇట్లా క్లోజ్ చేసుకున్నాక చేతితో ఇట్లా మెత్తగా ఇట్లా రుద్దుకోండి. లైట్ గా ప్రెస్ చేసుకోండి. అంతే. అట్లనే నెక్స్ట్ కూడా అట్లనే. ఇప్పుడు ఇట్లా పెట్టిన కచోరీస్ ని నేను ముందుగానే హీట్ చేసుకున్న ఆయిల్ ఇప్పుడు సిమ్ లో ఉంచుకొని ఒక్కొక్కటి వేసుకోండి. ఇక్కడ కొంచెం సిమ్ లోనే ఉడికించుకోండి. కొంచెం మనకి స్లైట్ గా లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు ఇట్లా వేగించుకొని తర్వాత మనం తిప్పుకోవచ్చు. మనం ఇట్లా కొంచెం బాగుంటాయండి ఇవి. సాఫ్ట్ గా లోపల కొంచెం కర్రీ కొంచెం స్పైసీగా చట్పటా
చాట్ మసాలా అన్ని వేసాం కదా, చాలా బాగుంటాయి. ఇంకా చూడండి క్రిస్పీకి ఎంత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందో, ఈ టైంలో మనకి కచోరీలు అయిపోయినట్టే. ఇంకా తీసేసుకుందాం మనము. తీసి ఇంకా వేడిగా హాట్ గా టీ టైం స్నాక్స్ కిందకి తినొచ్చు. సాస్ లో యాడ్ చేసుకుని తినొచ్చు. చూడండి ఎంత బాగా వచ్చాయో కచోరీలన్నీ. నా డిష్ మీరు ఇంట్లో టేస్ట్ చేసి చెప్పండి కామెంట్ సెక్షన్ లో. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై వీడియో. బాయ్.